members of various organizations present here. I think what is said here, ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఇది అందరికీ తెలిసిందే. అందరూ తాగేవాళ్ళు కూడా, లేకపోతే టొబాకో తాగేవాళ్ళు కానీ తినేవాళ్ళు కానీ వీళ్ళు కూడా ఎప్పుడు ఇది మనకు రాదులే అన్న ఒక భావంతో ముందుకెళ్తారు. లేకపోతే నేను కొంచెమే తింటున్నాను కదా, లేకపోతే కొన్ని సిగరెట్లే తాగుతున్నాను కదా, కొన్ని బీడీలే తాగుతున్నాను కదా అనే ఒక భావంతో ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ది కైండ్ ఆఫ్ కేసెస్ అంటే ఒక ఏడాది తాగిన తర్వాత, కొన్నిసార్లు తాగిన తర్వాత, లేకపోతే చిన్న చిన్న వయసులో అంటే 20 ఏళ్ల పిల్లలకి క్యాన్సర్ రావటం అనేది ఇది చాలా దురదృష్టకరం. మనం దీన్ని అరికట్టడానికి చాలా దోహదపడాలి. ఎస్పెషలీ మీడియా, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ కలిసి ఈ మెసేజ్ని, అంటే ఏదో నేను రిక్రియేషన్ కోసమో లేకపోతే ఇది స్టైల్గా ఉంటుందని చెప్పి సిగరెట్ తాగటం అలా కాకుండా, ఇది ఒకటి తీసుకున్నా 2 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ హార్మ్ఫుల్ అనే ఒక సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ దట్ దెర్ ఇస్ అ గుడ్ సపోర్ట్ సిస్టమ్. మనకి చాలాసార్లు ఎవరన్నా చాలా ఏళ్ళ నుంచి టొబాకో సేవించడం జరుగుతుంటే వాళ్ళకి సడన్గా మానేస్తే ఏమవుతుంది, ఆ విడ్రావల్ సిమ్టమ్స్ ఏమిటి, దానికి ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా ఒకటి అరేంజ్ చేయగలిగితే డెఫినెట్లీ వీ కెన్ సేవ్ ఎ లాట్ ఆఫ్ లైఫ్స్. అండ్ ఇంతకు ముందు స్పీకర్స్ చెప్పినట్లు ఇట్స్ నాట్ ఓన్లీ లైవ్స్ బట్ లాట్ ఆఫ్ పబ్లిక్ మనీ ఆల్సో విచ్ వీ కెన్ సేవ్. అండ్ డాక్టర్స్కి we can deal with problems which are already there. మన కంట్రోల్లో లేని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, మన కంట్రోల్లో లేని డిసీజెస్ చాలా వస్తున్నాయి. వాటిని మనం ఎనర్జీస్ పెట్టొచ్చు, కానీ ఇలాంటివి విచ్ క్యాన్ బి కంట్రోల్ టు లార్జ్ ఎక్స్టెంట్ I think should be taken care of. And I congratulate the entire team. I wish Vijayanand Reddy garu and the entire team that they're successful in their mission. And I just hope that this message goes wide and far. Thank you.